దేవుడు సహాయపరిచి బలపరిచి సదులు తెలుసుకోవడం. పాటలు పాడేటప్పుడు ఎప్పుడు చూసుకోవాల్సిన విషయం, ఎప్పుడు పాట పాడేటప్పుడు స్పీడ్గా పాటలు పాడండి. మనం స్లోగా పాటను స్టార్ట్ చేసి తీరితే మరి మీకు అది సరదాగా అనిపిస్తుందేమో, అది ఆత్మ ప్రేరేపణకు సహాయం అయి తీరదు. దానికోసం ఆ విషయం జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ 1 వేళ వాక్య పరిచయం తర్వాత రాత్రి వేళ మళ్ళా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి తీరడానికి దేవుడు వాక్య తరగతిని కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు. పొద్దున నేను చెప్పినది వాక్య పరిచయం సారాంశ భావం, మళ్ళీ రాత్రి వేళ చెప్పి తీరడానికి దేవుడు సహాయపరిచి తీరడానికి దేవుడు సహాయపరిచి తీరుగాక. పొద్దున వాక్య పరిచయం వినలేని యూట్యూబ్లో ఉన్నది, వెళ్ళి చూడండి, చూసి ఆత్మికతలో బలపడి తీరండి. ఇంకా దాంట్లో అర్థం చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. దేవుని యొక్క సేవకులుగా మేము ప్రయాసపడి యూట్యూబ్లో ఎక్కించి తీరేది దేవుని యొక్క బిడ్డలు, ఆరాధనకి రాలేని బిడ్డలు, లేకపోతే ఆరాధనకి హాజరు కాలేని బిడ్డలు ఆత్మీకంగా బలపరిచి తీరాలి అని నాకు ఉద్దేశంతో ఉన్నాయి. లేకపోతే మాకు శ్రద్ధ అన్నది కాదు, మా పేర్లు అంతలు రావాలన్న ఆసక్తి కాదు. బదులుగా మాకు ప్రతిపాదనతో ఉంది. ఏంటిదని మేము వాక్య పరిచయం చేసినాము, అది సంఘం మొత్తానికి మేము అందించాము, అందరూ దాన్ని ఏం చేయాలి, విని తీరాలి అన్న ఆశతో ఉంది. మాకు మనసాక్షి స్వచ్ఛంగా పనిచేస్తుంది కాబట్టి మా మీద మీ నిందారోపణ రాకూడదు అన్న దాని కొరకే మేము యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యం మేము లైవ్లుగా పెట్టి వినడానికి ఆసక్తి చెంది ఆత్మీయతలో ముందుకు కొనసాగడానికి ఆలోచన చెందిన బిడ్డలు అందులో నుంచి చూసుకొని జీవితాన్ని క్రమపరచుకోవడానికి ప్రయత్నం చేసుకుని రాలి. దేవుని ఒక వాక్య భాగంలో నుంచి ఎజ్రా గ్రంథంలో నుంచి నేను చదువుకొచ్చి తీరాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలిగి తీరా దేవుడు కోరేష్ అని చెప్పిన ఒకటిని లేవనెత్తి దేవుని యొక్క పని నిమిత్తం వాడుకున్నట్టుగా వాడుకు తీరడానికి దేవుడు దానియేలును ఉపయోగించుకు తీరారు. దానియేలు వాక్య సందేశం బోధించారు కాబట్టి కోరేష్ అన్న వాడికి ఏం కలిగింది, ఆత్మ ప్రేరేపణ కలిగిన ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏదైనా చేసి తీరాలి, ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం ఆత్మీక శుద్ధీకరణ నిమిత్తం దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని తన చాటుల ద్వారా జరిగి తీరడానికి దేవుడు వాడుకున్నట్టుగా మనకు అక్కడ బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. 2 విషయాలు నేను చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో నేను చెప్పాను. దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన కోరేష్ దేవుడు తిప్పినట్ల మనల్ని కూడా దేవుడు తిప్పాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మందిర నిమిత్తం, దేవుని యొక్క ప్రజల నిమిత్తం, ఆత్మీయత నిమిత్తం దేవుని యొక్క బిడ్డలు పరీక్ష పాత్రలుగా వాడబడి తీరాలి. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దావీదు గురించి నేను చెప్పాను. దావీదు కూడా దేవుని తేడా ప్రేరేపింపబడి దేవుని కొరకు కట్టబడి తీరడానికి, దేవుని కొరకు మందిరం నిర్మించుకు తీరడానికి దేవుడు తనని కూడా దేవుడు సహాయపరిచినట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. సహాయపరిచి తీరడం అంటే ఆయన దేవుని యొక్క మందిరం కట్టలేదు, కానీ ఆయన కట్టి తీరడానికి ఉన్న సామగ్రులను తయారు చేసుకు తీరడానికి సహాయపడి తీరింది. దేవుడు ఆయనను ఉపయోగించి తీరలేదు దేవుని యొక్క మందిర నిర్మాణం నిమిత్తం. కారణం ఏంటంటే రక్తపాతం ఉన్నది కాబట్టి. అందుకే పగటి ఉపవాస ప్రార్థనలో నేను చెప్పాను, నీ చేతులారా ఆత్మీకుల రక్తపాతానికి అంశం ఉండకూడదు. ఆ విషయం గురించి దేవుని యొక్క బిడ్డలు, మన సాక్షి చెందిన దేవుని బిడ్డలు వాటిలో ప్రక్రియ మార్పు చెంది తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. ఇప్పుడు నేను రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగాల నిమిత్తం మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం దాని 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు ప్రజల మాటలు చూద్దాం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమయ్యిరి. పొద్దున నేను చెప్పాను, కోరేషును దేవుడు వాడుకున్నట్టుగా. కోరేషు ఒక అన్యుడు, దేవునికి ఎరగని వాడు, అన్ని దేవుడికి ఒకే దేవుడు అనుకున్న ఒకటిని సిద్ధాంతం మార్చిగలిగి తీరి ఆయన ఒక అభిషేకునిగా ఎన్నిక పరిచి తీరేందుగా దానియేలు తన పరిచర్యను చేసి పెట్టి తీరాడు. అదే అంటే 1వ వచనంలో చదివినప్పుడు యెర్మీయా గ్రంథం నుంచి దానియేలు ఎవరికి వివరించారు, కోరేషుకి వివరించి తీరారు. దానికి మీరు తెలుసు తీరాలంటే యెర్మీయా గ్రంథం 28, 29 అధ్యాయాలు మీరు ఇంటికి చదివితే దాని గురించిన వ్యాఖ్యానాలు మీకు కనబడతాయి. రెండోదిగా మొదటి దినవృత్తాంతముల ఒక పుస్తకం చివరి అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే దాని కూడా సారాంశాలు మనకు అక్కడ కనబడి తీరుతాయి. కోరేషును దేవుడు ఏం చేశాడు, దానియేలు ఏం చేశాడు, ఆత్మీయతలో బలపరిచి దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు వాడుకున్నట్టుగా మనకి కనబడుతున్నది. అయితే నేను చెప్పిన రాజుల హృదయంలో దేవుడు నీటి కాలంలో వారి చెప్పగలిగి దేవుడు దానియేలు లాంటి వారిని ఉపయోగించినట్టుగా బైబిల్ బోధించి తీరేది. అయితే ఎజ్రా గ్రంథం మనం చదివినప్పుడు 3 వ్యక్తులను దేవుడు ఈ దేవుని యొక్క పని
నిమిత్తం వాడుకున్నట్టుగా మనకి కనబడుతుంది. ఒకటి మనం చూడగలిగి జెరుబ్బాబెల్ అని చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నట్టుగా కనబడుతున్నది దేవుని యొక్క మందిర నిర్మాణం నిమిత్తం. రెండోదిగా ఎజ్రా అని చెప్పిన ఒక వ్యక్తిని వాక్యోపదేశం ద్వారా బలపరచడానికి ఉపయోగించినట్టుగా దేవుని యొక్క వాక్యం ఎజ్రా గ్రంథంలో మనకి బోధించి తీరుతున్నది. మూడవదిగా దేవుని యొక్క రాసైన నెహెమ్యాను దేవుడు వాడుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అక్కడ బోధించి తీరుతున్నది. ఈ ముగ్గురు కూడా మూడు రీతిగా దేవుని యొక్క మందిరం నిర్మాణ నిమిత్తం మాటలు వచ్చి తీరారు. మనం చదివిన వాక్యంలో భాగంలో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు ఇశ్రాయేలులో ఉన్న ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క మందిర నిర్మాణం గురించి దేవుడు వారిని తిప్పి తీరారు అన్నట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. దేవుని యొక్క ప్రజలు దేవుని కట్టు తిరగలేకపోవడానికి కారణం వీరు ఎక్కడున్నారు? బాబిలోనియ శక్తికి అనుభూతులై ఉన్నారు. నేటికి కూడా సంఘం ఇదే పరివేశానికి వెళ్తున్నది. సంఘం లోకంలో ఇరుకిపోబడి ఉన్నది. అందుకే చాలా మంది చెప్తున్నారు సినిమా చూస్తే మాకు ప్రాబ్లం ఏం లేదు, సినిమా గురించి మాకు నేర్చుకోవడానికి చాలా బాగుంది. మరి అలాంటి విశ్వాసానికి నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా భాషాంతరంలో సినిమా చేత లేకపోతే దరిద్రం లేకపోతే మతంతో ఉన్న చోట్ల మరి మతంలో నుంచి కొందరికి ముత్యం దొరికితే తినడానికి విశ్వాసం ఉంటే తింటారు. మరి ఇంకేం చేద్దాం? మనకి అక్కడే సుఖం దొరికేది. మనంలో నుంచి దొరికిన ఉల్లిపాయలు తినడానికి చాలా మందికి ఇష్టం. మనంలో ఎదిగి వచ్చిన వస్తువులు తినడానికి చాలా మందికి ఇష్టం. అందుకే బాబిలో నుంచి దేవుడు ఎవరికి హెచ్చరికించి తీరుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరికించి తీరుతున్నారు. అది మనకు అభిమానం చెందే ఒక విషయం కాదు, వేదన చెందాల్సిన ఒక విషయం. అలాగే చదివిన మాట దేవుడి యొక్క మందిర నిర్మాణ నిమిత్తం దేవుడు దేవుని యొక్క ఇంటిలో నుంచి ఉన్న వారిని లేవనెత్తుకోగలిగి తీరారు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా దేవుని పని నిమిత్తం దేవుని యొక్క రాజ్య నిమిత్తం మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మ ద్వారా లేవనెత్తబడి తీరాలి. మనకి బైబిల్ ప్రసారి హృదయం అన్నిటికన్నా గౌరవమైనది, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. నీ హృదయంలో దేవుని పట్ల దేవుని మందిరం పట్ల ప్రేరేపణ రాకపోతే తెలుసుకో, నీ హృదయంలో ఏదో చెత్త వ్యాపారింపబడి తీరి ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యం అనుసరించేది వాడు నోరుతో నన్ను పొగిడి హృదయం నాకు దూరమైపోయిన ప్రక్రియ. ఈ పక్కనే వేళ దేవుడు మన అభివృద్ధి చూసే దేవుడు కాదు, నీ హృదయంలో పరీక్షించున్న దేవుడు. నీ హృదయం ఎంత మాత్రం శుభ్రత చెంది ఉన్న ప్రక్రియలో ఉన్నదో దాని గురించి దేవుడు పరిశోధించుకున్న ఒక ప్రక్రియను పాటించుకున్న దేవుడు అని తెలుసుకుంటున్నాను. అది పక్కనే హృదయం ఏ రీతిగా ఉన్నది. అలాగే చాలా మంది ఆరాధనకు వస్తున్నారు, హృదయం దేవునికి ఏం కాదు, అనుకూలమైనది కాదు. ఏదో సరదాగా వస్తున్నారు, సరదాగా పాటలు పాడుతున్నారు, సరదాగా నాలుగు ధన్యవాదాలు కలిగి మాట్లాడేస్తున్నారు, సరదాగా నిజాయితీగా వారికి హృదయం దేవునికి ఇప్పి తీరట్లేదు. సమరయ స్త్రీకి అడిగితే ఆమె చెప్పుకోగలిగి తీరుతుంది. సమరయ స్త్రీ ఆమె హృదయం దేవునికి దగ్గరే ఉండేది కాదు. 5 రీతి కలిగిన దేవతలకు ఆరాధన చేసుకుంటుంది. తన హృదయం దేవునికి దూరమైనప్పుడు ఆమె ప్రవక్త అయిన యేసయ్యను కలిసేసరికి ఆమె హృదయం యేసయ్యకి దగ్గరే తీరింది. అందుకే బైబిల్లో ఆమె ప్రస్తావించిన ఒక మాట, యూదుల ఆక్రమణ మీద అక్కడ ఎక్కడ ఆరాధన చేస్తున్నారని చెప్పినప్పుడు యేసయ్య చెప్పిన ఒక మాట, దేవునికి సేవించే వారిగా సేవించి తీరాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ ఆలోచనతో, పూర్ణతతో దేవునికి ఏం చేయాలి? ఆరాధన తీరాలి. దేవుని కొరకు పనిలోకి రావాలంటే పూర్ణత మనలో నుంచి రావాలి. అందుకే ఫుల్గా తినేసి వచ్చిన చప్పట్లు కొట్టేది ఏం తినకుండా వచ్చి కూర్చొని చప్పట్లు కొట్టేది తేడా ఉంది. మాకు మీరు ఎక్కడ ఉపవాసం ఉన్నా నాకు తెలియదు, మేము ఉపవాసం ఉన్నాను అక్కడ కూర్చొని 7 గంటలు కూర్చొని ఆరాధన చేయకుండా కెపాసిటీ ఉంది. తినకపోయినా అది కారణం నీ సొంత శక్తి మీద ఆశ్రయించుకొని చేసే పని కాదు, ఆత్మశక్తికి ఉన్న స్పందనకి అందుకే దేవుని యొక్క పనిని ఏం చేయాలి? పూర్ణతతో చేయడానికి ప్రయత్నం ఉంది తీరాలి. దేవుని యొక్క బిడ్డలారా, మన హృదయం ఎందుబాటు కలిగి ఉండి ఒక ప్రయత్నం చేసుకునే ఒక ప్రయత్నం ఉంది తీరాలి. అయితే దాన్ని మొదటి అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు దేవుని యొక్క మాటలు తిరిగిన వెంటనే హృదయంలో వారికి ఏం కలిగింది? ఒక స్పందన కలిగి తీరింది. దేవుని యొక్క మందిరం కట్టబడి తీరడానికి ఏం కలిగి? ఆశ కలిగినట్టుగా ఉన్నట్టుగా కట్టబడి తీరుతున్నది. దేవుని యొక్క కట్టబడానికి ప్రారంభించి తీరితే విధేయత తన జీవితంలో ప్రారంభింపబడి తీరుతాడు. చాలా మంది దేవుని బిడ్డలకి ఏం లేదు, విధేయత లేదు, ఒబీడియన్స్ లేదు. దేవుని మాటను ఏం చేయరు? ఆలకించరు. దేవుని సేవకులు చెప్పిన మాట ఆలకించరు. దేవుడిని ఆరాధించలేక దేవుని ఆరాధించే బిడ్డ దేవుని యొక్క మాటను అనుసరించలేకపోతే ఆరాధన చేయడం వేస్ట్. If you can't obey your God, if you can't obey your servant of God, నీ దైవ సేవకుడి నీ మాటను అనుసరించలేకపోతే నువ్వు ఆరాధన చేసినంత ఫలితం లేదు.
అంగీకరణ పొంది తీరినప్పుడు ఇంకొకటి వాక్యం అక్కర్లే, తనకి నచ్చినట్టుగా ఏం చేశాడు? ఆరాధన అర్పించు తీరాడు. దేవుడు ఆరాధన మీద ఏమీ లక్ష్యం పెట్టి తీరలేదు. ఈ పగటి వేళ దేవుడి యొక్క బిడ్డలు ఏంటి అది మందిరం కట్టేయడం విషయం కాదు, ఎవరు కట్టాలి? వాక్యాధారంగా జీవించిన బిడ్డలు కలిగి అందరూ దేవుని మందిరం కట్టగలిగితారు, అందరూ దేవుని మందిరం కట్టలేరు. అందరూ స్వార్థ చేయగలిగితే అందరూ స్వార్థ చేయలేరు. అయితే వచ్చినటువంటి అపొస్తలులు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరేమై తీరాలి? సాక్షులై ఉండి ఎక్కడెక్కడ దేవుని గురించి చెప్పి తీరాలి? యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు ఏమై తీరాలి? దొరికిన అభిషేకం మీకు సాక్ష్యానికి తీరేయాలి. ఆ సాక్ష్యాలకి 4 గోడల మధ్య ఒదిగిపోతున్నారని అర్థం ఏం కాలేదు. యథార్థంగా ఆత్మ నిండుదల మనలోకి రాలేదు. అదే అపొస్తలులు మనం చదివినప్పుడు చూడగలిగినమాట, వారిలో యథార్థంగా ఆత్మశక్తి దిగి వచ్చినందుకు వారిని ప్రస్తావించిన ఒక ప్రస్తావన ఉంది. ఏంటో తెలుసా? మీరు సిలువ వేసిన యేసయ్యను. వారి వాక్యం చెప్పిన సమాధానం ఆలోచించాలి. పౌలు పేరు చెప్తున్నమాట, మీరు సిలువ వేసిన యేసయ్యను, మీరు సిలువ వేసారు, దానికి మేము ఎవరమే? సాక్షులమే. ఎందుకు మీరు స్వార్థ చేస్తున్నారు? యేసయ్య శక్తిని నువ్వు చూసే వరకు చేస్తాం, కానీ అక్కడ యేసయ్య శక్తిని నువ్వు చూడ లేకపోతే దిక్కు మోసం కూర్చుంటాం. అర్థం కాలేదు. అర్థమవుతుంది. హలో, యేసయ్యను ఎలా మనుషులు చెప్పి తీరేది? యేసయ్యను కలిసి తీరడానికి మనుషులు అయితే పాపం చేసి తీరితే, అతిక్రమాలు చేసి తీరితే యేసయ్యని చంపే ప్రక్రియలో ఉన్నారు. అలాగే సువార్త బోధించినప్పుడు నువ్వు దేశానికి సాక్ష్యం చెప్పి తీరేది. నువ్వు యేసయ్యని శక్తిని నేను చూశాను, ఇది స్వార్థ. ఇది చెప్పండి. అయితే 2 విషయాలు. అయితే వాడు కొడతాడు, లేకపోతే మానవుడిలోకి వస్తాడు. చెప్పినప్పుడు మీరు రావాలి, నీడలు రావాలి, కన్నీరు రావాలి. రాలేదంటే దాని అర్థం ఏం కాదు, నువ్వు ఆత్మహత్య దగ్గర సాగి లేదు అంటే నువ్వు ఏమొచ్చింది? వెంటకాయ కుదిరించినప్పుడు ప్రక్రియ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకి వారి దేవాలయం కట్టాలని ఆత్మ వారికి సొంతంగా రాలేదు. కారణం ఏంటి? హృదయ కాఠిన్యం. ఈ పగటి హృదయం ఏ రీతిగా ఉందన్నమాట, వంటరాతి కలిగిన హృదయాన్ని కరగదీయగలిగేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. అది అందరి హృదయాన్ని కలిగేది కాదు. అనుసరించి తీరడానికి ఆత్మత చెందిన హృదయాలను దేవుడు చేయొచ్చు, కదిలి తీరడానికి సహాయపడి తీరేది. అని పగటి రాత్రి దేవుని యొక్క మందిర నిర్మాణం గురించి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఒకే ఐక్యతలతో లెక్కి తీరడానికి కారణం వారి హృదయం దేవుని దాంట్లో తిరిగి తీరడానికి మనసు కలిగి తీరింది. మనం చూడగలిగితే నిర్గమకాండం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు బానిసత్వ జీవితంలో బతికి ప్రయాణం చేసుకుని ఇశ్రాయేలు ప్రజల లోపల దేవుడు యొక్క కదిలింపు ఇచ్చి తీరడం వలన అర్ధరాత్రి వేళ ఏమైంది? వారు ప్రయాణం తీరారు. ఎక్కడికి బయలుదేరి తీరడానికి? కానాను దేశానికి బయలుదేరి తీరడానికి. హృదయము దేవుని తట్టు తిరగలిగి తీరితే ప్రయాణం కొరకు సిద్ధపడిన బిడ్డలుగా మారి తీరొచ్చు. సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో బతుకుండి తీరి హృదయ కాఠిన్యంలో ఉండి హృదయ కాఠిన్య సరుకులు తెలిసి ఏమైపోయారు? ఒదిగిపోయారు. కానీ అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారు? ఏడవడానికి ప్రారంభించి తీరారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కలిపేసి తీరేదిగా మోషేని దేవుడు లేవనెత్తాడు, అహరోనుని దేవుడు లేవనెత్తి తీరాడు. వారు లేవనెత్తబడి తీరడం ఇశ్రాయేలు ప్రజలకు ఏం దొరికింది? బానిసత్వంలో విడుదల దొరికి తీరింది. నిర్మాణం చేయగలుగుతారు దేవుని మందిరం. అందరూ దేవుని మందిరాన్ని నిర్మించలేరు. నిర్మించగలిగిన బట్టి ఒక మొదటి బానిసత్వం నుంచి విడుదల పొందినవాడు. బానిసత్వం అని చెప్తే ఇంకేం కాదు, పాపం నుంచి విడుదల పొందినవాడు, శాపం నుంచి విడుదల పొందినవాడు, దేవుని యొక్క వాక్య వ్యతిరేకత నుంచి విడుదల పొందినవాడు మాత్రమే ప్రయాణానికి సిద్ధపాటు కలిగి తీరింది. లేకపోతే ప్రయాణం చేయలేదు. అందుకే బైబిల్ ప్రస్తావించేది ఫరోకి ఏముండేది? హృదయ కాఠిన్యం ఉండేది. హృదయ కాఠిన్యం ఉన్న ఒక వ్యక్తికి ఏముంటుందో తెలుసా? ఎప్పుడు ఎదిరిస్తాడు. ఎవరిని ఎదిరిస్తాడు? దేవుడిని ఎదిరిస్తాడు, సేవకులను ఎదిరిస్తాడు, ఆత్మిక విషయాలన్నింటినీ కూడా ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అట్టంటోడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 10 తెగులతో తన హృదయాన్ని ఏం చేసుకుని తీరాడు? దేవుడు బద్దలు కొట్టుకుంటూ వచ్చి తీరాడు. అందుకే 12వ అధ్యాయం చదివేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకున్న ప్రతి ఐగుప్తు దేశంలో ప్రతి మగ పిల్లలు దేవుడు ఏం చేశాడు? చెప్పేసి
వాక్యంగా మనం చెప్పడానికి కోరే ఒక మాట, దేవుని మందిరం ఉంటేనే మొదలు కట్టేవాళ్ళు కాదు. ఎక్కడి నుంచి విడుదల పొందుండి తీరాలి, బానిసత్వంలో నుంచి విడుదల పొందుండి తీరాలి. చాలా మందికి పాపం ఒక బానిసత్వంగా మారింది, చాలా మందికి శాపం ఒక బానిసత్వంగా మారింది, చాలా మందికి ధర్మశాస్త్రం ఒక బానిసత్వంగా మార్చేసింది. దాంట్లో నుంచి నీవేమే తీరాలి, హృదయం మార్చుకు తీరడానికి మనం ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన ఒక మాట, మీరేం చేయాలి, ఒక మృగ పిల్లను వధించుకు తీరి ఈ ద్వారం వారికి ఏం చేయాలి, రక్తపు అంటు రాసి వధించిన గొర్రె పిల్లను ఏం చేయాలి, ఇంటికాడ మీరే చేసుకు తీరాలి. చేదు కూరలతో తిని దేవుడికి కనపరుచుకుంటూ ఏ కర్మలు సిద్ధపరుచుకుంటూ నడుము పట్టుకొని ఏం చేయాలి, ప్రయాణానికి ఒక విషయం బాగా తెలుసు, మందిరం కడుతున్నా వెరీ గుడ్, ప్రయాణానికి సిద్ధమయ్యేటట్టుగా మందిరం కట్టుకు తీరాలి. చాలా మంది మందిరం కట్టేసి మందిరం లోపల ఒదిగిపోయి తిరుగుతున్నారు. ఆయన మందిరం లోపల ఒదిగిపోవడానికి కాదు, మందిరం విడిచిపెట్టి యథార్థ మందిరానికి వెళ్ళి తీరేటట్టు ఆనందమనుకుంటూ తీరాలి. అందుకే క్రైస్తవ జీవితం ఎప్పుడు ఒక ప్రయాణం అని తెలుసు తీరాలి. చాలా మంది అందరూ క్రైస్తవ పాట పాడే సాక్షి చేయకపోతే అది జ్ఞాన జీవితం, అది అందరూ కూడా చేస్తారు ఆ పద్ధతి ప్రకారంగా. ఆదివారం శుక్రవారం వస్తున్నారు, సపోర్ట్ పడుతున్నారు, వాక్యం చెప్తే ఏదో నడసవాక్యం చెప్తారు, ఏదో చేసేసి వృత్తికి వెళ్ళిపోయేది కాదు. ఏం చేసుకు తీరాలి, ఈ శరీరం ప్రాణాత్మ ఏమి తీరాలి, ఈ భూమి నుంచి పునరుద్ధారణ శక్తులు ఏం చేయాలి, మార్పు చెంది ఏం తీరాలి. అక్కడ కొన్ని రోజులు నేను వాక్యం చెప్పాను, రక్షణ పొందేటప్పుడు ఈ శరీరం ప్రాణాత్మ ఏమి తీరాలి, పూర్ణత శరీరంగా రక్షణ పొంది తీరాలి. ఆత్మ ఎలా రక్షింపబడి యేసయ్య మరణించడం వలన నువ్వు విశ్వసించి తీరడం వలన నీ ఆత్మ ఏమి తీరింది, రక్షణ పొంది తీరింది. నీ శరీరం ఏం చేయాలి, రక్షణ అలా నువ్వు పొందించుకోవాలి. శరీరానికి రక్షణ ఎలా పొందుకు తీరేది, ప్రతిరోజు నీవు వాక్యం వినేటప్పుడు, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వాక్యం నుంచి తప్పులన్నీ నీకు కనబడుతుంది. తప్పులు కనాలంటే ఏం చేస్తారు, దేవా ఈ పలానా తప్పు నాలో ఉంది. వెలుగు పొద్దున 4 రీతి కలిగిన నీతిమంతత్వం గురించి చెప్పారు. 4 రీతి కలిగిన నీతిమంతం చెప్పినప్పుడు ఎన్ని నీతిమంతత్వం మీలో పనిచేస్తున్నది నీకెంత ఏడుకుంటున్నావు నాకు తెలియదు. నాకు మాత్రం ఏడుకుంటున్నట్టు తెలుసా, నా లోపల కూడా ఏముంది, స్వార్థం చెందే వ్యక్తిపర నీతిమంతత్వం ఉంది. నాకు అర్థమైతే ఆ నీతిమంతత్వంతోనే నేను బతికేది, ధర్మశాస్త్రం నీతిమంతత్వంతోనే నేను బతికేది. అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట, దేవుడి నీతిమంతత్వంలో ఉన్న స్టాండర్డ్ ఇంకా నేను రాలేదు. విశ్వాసం ఇచ్చి తీరేదని కూడా నీతిమంతత్వంలో లేదు, నేను ఇంకా రాలేదు అన్నది నాకేమైంది, ఎక్కడ కూర్చొని నాకు అర్థమైంది. అర్థమైందో నాకు తెలియదు. నేను అన్ని తీసుకెళ్ళి ఇంటికి కూర్చొని విచారణ చేసి దేవుడి దగ్గర దేవా నువ్వు కోడి తీరేటట్టుగా ఉన్న నిరీక్షణలోకి నేనేమేమి తీరాలి, రేపు తీరాలి అంటే అందుకే వాక్యం వినేది దేనికి, పాపం గుర్తించడానికి. దానికి సంగతి రావాలి, రాలేకపోతే ప్రాబ్లం ఏంటిది, గుర్తించదు. కడగబడాల్సింది కడగబడదు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, ఒక ఆరాధనకు ఉన్న విలువ తెలియదు. కొందరికి ఏం తెలియదు, ఆరాధన అంటే ఏదో బాగా కిచ్చే నాకు సన్నివేశం. ఆరాధన అంటే భూమికి, ఈ భూమిలో ఉన్న సకల ఆస్తికి ఎంత ఖరీదు ఉందో దానికన్నా విలువ చెందేది ఒక ఆరాధన. ఒక్క కోటికి రాలేకపోతే ఎంత ఖరీదు చెందిన దానిని నువ్వేం చేస్తున్నావు, అక్కడ చెప్పేసి ఈ విశ్వాస జీవితంలో ఉన్న చర్యలో 3 ఆదివారాలు మాత్రమే ఏ బలమైన కారణం చెప్ప వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కదా, మీదేమున్నాయి మీరు లెక్కెట్టేసుకోండి. హలో, ఆ ఒక్కొక్క ఆరాధన ఎగ్గొట్టినప్పుడు ప్రపంచానికి ఎన్ని కోట్ల విలువ ఉందో అంత దేవుడి పేర్లను తొక్కేసేద్దాం. ధన్యవాదాలు చెప్పండి, ఆరాధన చేయండి, స్తోత్రం చెప్పండి. ఎన్నెన్ని కూటలు ఎగ్గొట్టావో అంత ఖరీదైన దానిని దేవుడి పేరట దేవుడి నామంలో తుచ్చీకరించి పక్కకి నెట్టేసి మా సడవాళ్ళను వచ్చేసి చామని చేసి నిలబడిపోవడం కాదు. హలో, అందుకే కైసరి కొంచెం చెప్పమంటాను, వచ్చేట చామని అది చెప్పేటప్పుడు ఏం ప్రస్తావించాలి, ఇంకా నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఆరాధన నిర్లక్ష్యపరిచే ఒక్క మండలం అని చెప్పాలి.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరైన ఆరాధన నీ ప్రాణంలో తీయొచ్చు. ఎవరు చేస్తారు? దేవుడు తీరు. దేవుడు నీ ప్రాణం తీరు. ఎవరు చేస్తారు? ఆరాధన తీయని వాడిని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను చెప్పిన ఉద్దేశం బానిసత్వంలో విడుదల పొందిన వాడు దేవుడికి ఏం చేయగలిగేది? ఆరాధన చేయగలిగేది. అందుకే ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించమని బయటికి పంపించమని ఎన్నోసార్లు అడిగిన ఫరో ఏం చేయలేదు, పంపించలేదు. అప్పటికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ మందరిని వదిలేసి ఈ మందరూ ఆరాధనకి వెళ్ళినవాడు ఏం చేయాలి? పూర్ణత చెందే విధానంగా తన మనసు శరీరం మొత్తం ఏదైతే తీరాలి దేవునికి అర్పించేటట్టుగా దేవుని దగ్గర దేవుని వేదిక మీద పెట్టి తీరేట్టుగా ఆరాధన జరిగి తీరాలి. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు అప్పటికి కూడా ఆలోచన కలగలేదు, నాకు అన్నం ఎక్కడి నుంచి దొరుకుతుంది, నేను ప్రయాణం అయితే మా పరిస్థితి ఏంటిది, నేను ఎక్కడ నివసిస్తాను, ఇలాంటి భయం ఏమి కలగలేదు. అందుకే ఎన్ని ప్రస్తావించేది దేవుడు వారికి అగ్ని స్తంభముగాను రాత్రి గల దేవుడు మేఘ స్తంభముగా వారిని ఏం చేసి తీరారు? నడిపించు తీరారు. బానిసత్వంలో నుంచి దాటిన వాడికే దేవుడు అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఏమి తీరేది? పనితో తీరేది. బాధ కలిగిన మాట ఏంటి తెలుసా? బానిసత్వం విడుదల పొందిన దేవుడు మళ్ళా బానిసత్వానికి వెళ్ళిపోతాడు. బానిసత్వంలో విడుదల పొందిన వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎందుకు? రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాత సిద్ధాంతాలన్నీ మళ్ళీ వాయింపు. హలో, దేవుడికి నమ్మిన తర్వాత మళ్ళా ఏమి 10 యాంగిల పథకం పెట్టేసుకొని ఏం చేస్తున్నారు? దేవుడికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేశారు. హలో, నీకు ఏం చేసి దిగిరేది? బానిసత్వంలో నడిపించుకు దిగిరేది. అందుకే కనాను దేశానికి ప్రవేశించుకు తీరడానికి దేవుడు ఇద్దరిని మాత్రమే ఉపయోగించుకు తీరారు. పాత నిబంధన కాపాడగలుగుతారు, ఇద్దరు మాత్రమే ఏం చేసుకోగలిగారు? ఇలాంత బానిసత్వం నుంచి విడుదల పొందుతూ దేవుడికి ఆరాధన చేసి. హల్లెలూయా. అలాగైతే కొత్త నిబంధనలో నీ పేరుందో లేదో ఈ రాత్రి ఒకసారి విచారణ చేసి పరిశోధించు. అందుకే బైబిల్ గ్రంథంలో 2 ఆనవాళ్ళ గురించి ఎఫెసీ పత్రిక మనకి చెప్తున్నది. ఒకటి సారా గురించి చెప్తున్నది, రెండోది ఆగార గురించి చెప్తున్నది. సారాయు ఆగారు ఒకే రీతిగా కలిసి ఏం చేయలేరు, దేవునికి సేవించి తీయలేరు. ఆగార రీతిగాను సారా కొన్న రీతిగానే దేవుడు చెప్పేది. సారా కూడా సంతానం ఇచ్చింది, ఆగార కూడా సంతానం ఇచ్చి తీరింది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకటి బానిసత్వం కింద బతికినప్పుడు ఒకటి వెళ్ళలిచ్చి తీరేటట్టుగా బతికినాడు. ఎవరు బానిసత్వంలో బతుకుతున్న? ఆగార కుమారుడు ఇష్మాయేలు బానిసత్వం బతికేటప్పుడు, బానిసత్వం చెందిన ఆశీర్వాదం పొందేటప్పుడు, బానిసత్వం చెందిన జీవితం జీవించినప్పుడు ఇస్సాకు ఏ రీతిగా విడుదల పొందిన వాడిగా, దేవుడి వాగ్దానం నెరవేర్చిన వాడిగా ఏమై తీరాడు? ఇద్దరు వేరుగా మారి తీరాడు. ఈరోజు మనకి రాత్రిగా నువ్వు ఏ గుంపులో ఉన్నావు? అయితే ఆగార గుంపులో ఉన్నావా? సారా గుంపులో ఉన్నావా? అందుకే బైబిల్ సారా యొక్క కుటుంబం గురించి చెప్పేది. అబ్రహాము యొక్క విశ్వాసం, ఇస్సాకు యొక్క విశ్వాసం, సారా యొక్క విశ్వాసం దేవుడు ఏం చేసేది? కూర్చునించేది. ఆగార యొక్క విశ్వాసము, ఇష్మాయేలు యొక్క విశ్వాసము, తర్వాత నా పిల్లల యొక్క విశ్వాసం ఏం చేయలేదు. విశ్వాసం పట్టికలో కొత్త నిబంధనలు దేవుడు ఏం చేయలేదు, అంగీకరించి తీరలేదు. వ్యవధి కలిపేది బానిసత్వం నుంచి విడుదల పొందడానికి ఆసక్తి చేసేవాడు. అందుకే దేవుడు విడుదల పాపం యొక్క బానిసత్వమే, శాపం యొక్క బానిసత్వమే. అది మనం ఏం చేసి ఇరికించే స్థాయిలో నుంచి తీరుతాడు. దాన్ని మనం ఏం చేయాలి? వ్యక్తి జీవితంలో ఎడగొట్టుకునే ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి తీరారు. దానివల్ల వారి ప్రయాణం ఏమై తీరింది? భయం లేకుండా సంరక్షణ చెందే విధానంగా జరిగి తీరింది. ఎక్కడి నుంచి? బానిసత్వం నుంచి విడుదల పొందింది. బయట ప్రస్తావించే మాట, బానిసత్వం నుంచి వచ్చేటప్పుడు ఫరో సైన్యం వారిని ఏం చేసేవారు? ఎదిరించారు. ఎంతవరకు ఎదిరించారు? ఎందుకు దాని తర్వాత వారిని ఎదిరించలేదు? అదో ఎర్ర సముద్రం వరకు ఎవరు రాగలిగి తీరేది. కారణం ఏంటి తెలుసా? ఈ ఎర్ర సముద్రానికి వీరికి ఒక అనుబంధం ఉంది. ఏంటో తొలి ఉన్నటువంటి కాలంలో ఈ పిల్లలను అక్కడ పడేసి చేసేసారు, చంపేసే ఒక ప్రక్రియ ఉంది. అంటే దేవుడు ఎట్లాంటి దేవుడు తెలుసా? వడ్డీ సరిగ్గా తీర్చే దేవుడు. దేవుడికి ఏమి నువ్వు ఏ విత్తనంతో కాటా వేస్తావో అదే విత్తనంతో కోసేస్తాడు. అర్థం కాదు. నువ్వు ఏ విత్తనంతో స్వార్థ చేస్తావో అదే విత్తనం
హల్లెలూయా. హల్లెలూయా. అవిశ్వాసం అన్న విత్తనం కొరకు పోరాడేటప్పుడు పౌలుకి అందరూ ఏమైపోయారు? ఎదురైపోయి తనని సహాయం చేసే ఒక్కడు ఉండేవాడు కాదు. ఈ పగటి రాత్రి వల్ల ఎదురు తెలుసుకోవాల్సిన మాట, ఏ విత్తనం వేసావు అదే పోస్తావు. అదే బైబిల్ ప్రస్తావించేది. నువ్వు చేసినది మంచి అయినావు, చెడ్డ అయినావు, వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? లెక్క అప్పచెప్పు. హలో, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో 3 సంచుల గురించి బైబిల్ చెప్తున్నది. 2 నింపాలి, 1 ఖాళీ చేయాలి. 2 సంచులు నింపాలి, 1 సంచి ఖాళీ చేయాలి. మొదటి సంచి ఏదో తెలుసా? కన్నీటితో తుడితిని ఏం చేసుకోవాలి? నింపుకునే పని చేసుకుంది. హలో, దేవుని బిడ్డలు ఏం ఉండాలి? ఎందుకు కన్నీరు వచ్చేది? పోయిన రోజు కూడా నేను చెప్పాను, నువ్వు నీ కన్నీరు తొడవలేదనుకో, నీ భర్త నీ కన్నీరు చూసి వసూలు చేస్తాడు. ఆవిడకి అర్థమైతే మంచిది. నువ్వు నీ కన్నీరు తొడవలేదనుకో, నీ పిల్లలు చూసి వసూలు చేస్తాడు. రాసి పెట్టుకో, ఎక్కడ రాసుకో రాసి పెట్టుకో. ఎవరి కన్నీరు వాడు తొడవలేదు అనుకో, ఆ కన్నీరు తుడిచినందుకు వచ్చి వడ్డీ వ్యాపారం చేసి నిన్ను వసూలు చేసి అడుగుతాడు. అలాగే ఒక దేవుని బిడ్డ ఏడ్చేది సొంత పిల్లలు కూడా తెలియకూడదు. హలో, ఏ విషయం కొరకు? ఆత్మీయ విషయం కొరకు, దేవునితో అనుభవ విషయం కొరకు, రక్షణకు తెరపరిచి తీరడానికి, ఏం చేయడానికి ఎవరికి ఏం తెలియకూడదు. లెక్క అప్పచెప్పకూడదు. దాని లెక్క ఎక్కడ ఉంది తీరాలి. అలాగే నీ వాక్యం పెంచి విన్నప్పుడు ఏడుకు రావాలి, ప్రతి పాట పాడేటప్పుడు ఏడుకు రావాలి, ప్రతి ఆరాధన ఇది పెద్ద వేదన విషయం ఏం కాదు. మనకేది కావాలి? ఏదైనా జబ్బు నెత్తి మీదకి రావాలి. ఒంటిలో ఉన్న సమస్య అప్పుడే కొందరికి దారాగా దిగి పక్క. హలో, అర్థం కాలేదు. హలో, లేదు యాక్టింగ్ కాదు. ఏడు ఏ విషయం వచ్చాడు? నా రక్షణ పోకూడదు, నా మీద విత్తమైన విత్తనం నాశనం కాకూడదు, నేను పరలోకం చేతి తీరాలి, నేను జీవించిన లోకం బానిసత్వం ఇచ్చే లోకం, నేను జీవించిన లోకం శాపం తెప్పించే లోకం, ఇంటి మధ్యలో నాకేముండకూడదు. వాటి అనుకున్నాం చాలా బతికేది సముద్రంలో ఉంది. హలో, చేపలు తీసేటప్పుడు దాని ఒంటిలో ఏముంది? ఆ ఉప్పు ఉన్న సారాంశం ఉంది. అందుకే మరలా చేపలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? ఎందుకు? ఆ ఉప్పుకి మనం తినే ఉప్పుకి తేడా ఉంది. అదే కాదు, ఆ చేప ఉప్పు ఉందని చెప్పి మన ఉప్పే నెయ్యి కూడా ఏం ఏముంది? తిను, మీరు వచ్చిన ఇంకా హాస్పిటల్లో పడుకుంటారు. అదే కాదు. దేవుని బిడ్డలు ఏం చేయాలి? కన్నీటితో ఏం చేయాలి? వాళ్ళ దేవుని సన్నిధిలో పాపం తడుపు తీయాలి. దానికి మంచి ఉదాహరణ ఆ సీమో ఇంటికి వచ్చిన ఆడపిల్ల దేవుని సన్నిధిలో కన్నీటితో ఏం చేసింది? తన పాపం తడుపు తీరేది. తనతో సంతోషం ఈ కన్నీరు తప్ప నా జీవితంలో సహాయపడి కోసం ఏడవాలి, ఆత్మల కోసం ఏడవాలి, నశించిన ప్రాంతాలను చూసినప్పుడు ఎదురు రావాలి, ఇంటిపోయిన సంఘం చూసినప్పుడు ఎదురు రావాలి, దేవుని బిడ్డ దేవుని గవర్నమెంట్ ఎదురు రావాలి. దేవుడికి స్తోత్రం చేయకొట్టినాడు, మందు తాగేసి దేవుడు ఎదురు రావాలి. ఆరాధనకు రావాల్సిన ఆరాధనకు రాలేదు, ఏడు రావాలి. ఏమి రాలేదు అని నవ్వుతో చదవగలరు. నాయన ఆట ఆడేది అగ్గితో. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కన్నీటితో ఏదైయాలి? తడపగలిగి దానికి మనం అడగగలిగితే ఎవరికి? సమూయేలు తల్లికి అడిగితే ఆమె చెప్పాలి, నేను కన్నీటితో ఒక కుమారుడు నేను అడిగా, ఆ కుమారుడు దేవుడు అడిగి ఒక ఆర్థిక మర్మం చెప్తా. ఈ రోజు సొంతపడి పనిచేసుకుని పెద్ద బిడ్డ ప్రాంతాలు తిరుగుతున్నామే, ఎవడో కన్నీరు రాచాడు కాబట్టి నువ్వు రక్షింపబడిపోయడానికి ఎవడో కన్నీరు రాచాడు, నువ్వు స్వార్థాన్ని తీయడానికి ఎవడో రాత్రి దానికి కూడా ప్రతిఫలమే నువ్వు ఇక్కడికి వచ్చుకుంది. అర్థం కాలేదు. మన సాక్షి చెప్తారు, నేను మరణ పడకలో పడుండేటప్పుడు దేవదూతగా వాళ్ళ నుంచి ఏం చేశారు? సువార్త నాకు చెప్పారు, మా కోసం ఏం చేశారు? ఆయన రాకపోయి ఉంటే, ఆయన రావాలి అంటే ఎవరో
కావాలి. ఏ సంచి? మంచి క్రియలు చేసుకుని జ్ఞాపకం చేసి 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 ఏం చేయాలి? సంచిని నింపుకోవాలి. పొద్దున వాక్యపరిచయం చేసినట్టు చెప్పారు. దేవుని యొక్క నీతి మంతులుగా నివసించిన వారికి వారికి ఇవ్వబడిన బహుమానం ఉంది. వెళ్ళినప్పుడు కొందరు ఉంటారు, గుడ్డి సంచితో వచ్చిన కొందరు ఉంటారు. దేవుని కోసం ఏమి చేసుకుంటారు, సంఘం కోసం ఏమి చేసుకుంటారు, అట్లాంటి కొందరు ఎక్కడ ఉంటారు. అలా ఉంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదా? అందరూ ప్రాబ్లం పెట్టలేదు. ఒక రోజు 2 రోజులు కాదు, నీ మొహం సెలవు చేసి మీరు చూడొచ్చు. హలో, అందుకే బైబిల్ చెప్తున్నట్టు మాట, నిర్లక్ష్య భావముతో దేవుని యొక్క పని చేయకూడదు. చేస్తే ఏమైతే మరి ఎన్ని మూటలు అక్కడ ఉన్నాయి నువ్వే ఉపయోగించుకో. అలాగే తిరిగి చేసినవన్నీ ఏమైతే రాదు, మంచి క్రియగా మారి తీరాలి, మంచి పద్ధతులుగా మారి తీరాలి, మంచి బహుమానం పొంది తీరేట్టుగా. మూడోదిగా బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? నీ అతిక్రమములన్నీ ఏం చేయాలి? ఒక మూట లోపల దాచిపెట్టి ఉంచాలి. ఇది ఖాళీ చేస్తారు. ఈ అతిక్రమమైన ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఎలా ఖాళీ చేసేది? విశ్వాస చెప్పేసి, ప్రార్థన చేసేసి, ఏది నువ్వు చేసామని దాన్ని ఆపోజిట్ చేసి. నేను ఇప్పుడు నాన్నని తిట్టుకున్నాను అనుకో, ఇప్పుడు నేను నాన్న కోసం ప్రార్థన చేసి జీవితూనే నేను నాకు తిట్టిన దాన్ని ఏం చేస్తాను? మంచి చెడు ఏం చేస్తా దేవుడు? మంచి నిండినప్పుడు చెడు ఏమైతే రాలి? తగ్గి తీరాలి. పగటి నాటస్తగా చేసుకో. అతిక్రమాలు తగ్గి తీరేటట్టుగా, అతిక్రమాలు లేనట్టుగా ఏమైతే రాలి? పరలోకం చేరగలిగి తీరాలి. అందుకే ఈ వాక్యాల్లో మనం శాపము గురించి, పాపాల గురించి విస్తారంగా చెప్పే కారణం ఏంటంటే ఇవన్నీ నువ్వు కడగలే కొడుకో. ఏమవుతుంది? ఈ మూట పెరిగింది. హలో, ఈ అతిక్రమాలన్న మూట పెరిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అక్కడికి వెళ్ళలేవు, ఎక్కడి నుంచి దాటలేవు. అర్థం కాలేదనుకోండి. అలాగే పాపం కదా, నా పాపము అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశారు? క్షమించారు, కడిగారు, శుద్ధిపరిచారు. దాని యొక్క 2 బానిసత్వము విడిపించి తీరడానికి యేసయ్య గొర్రె పిల్లగా బతింపబడి, అదే కదా ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించి తీరింది, బానిసత్వం నుంచి విడుదలించి తీరింది. అదే కదా బైబిల్లో మనకి 3 సబ్బులు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క వాక్యం, రెండోది పరిశుద్ధాత్మ శక్తి, మూడోది యేసయ్య నామం. మనం ఏం చేసి కడిగిస్తూ అందుకే ఏ మూటలు తగ్గించండి, అతిక్రమమైన మూటలు తగ్గించండి, దుష్కర్మమైన మూటలు తగ్గించండి. అవి మన కొద్దు. అదే కదా నేను చెప్పాను, మనం ఎన్నెన్నో పనులు చేశాం, అవన్నింటినీ ఆపోజిట్ గా మనం చేయాలి. అందుకే ఏసై చెప్పారు, నీ శత్రువులు కొరకు నువ్వేం చేయాలి? ఎలా శత్రువులు తయారయ్యేది? శత్రువులు ఎలా తయారయ్యేది? నువ్వు యథార్థంగా దేవుని కొరకు బతుకు ఆటోమేటిక్గా శత్రువులు అవుతారు. వాటిని ఏం చేస్తాడు? ప్రార్థన చేయనివాడు, ఆరాధన చేయనివాడు, దేవుని దగ్గరికి రానివాడు. అట్లాంటప్పుడు రాణి చూసేటప్పుడు నీకేం రాకూడదు, అని చూసేటప్పుడు ప్రేమ రావాలి. మనం అన్ని ఎవరి మీద తోసేస్తాం? మన శత్రువు సాతాను మీద తోసేస్తాం. ఆడతో పోటీ అయ్యే ముందు పక్కన ఉన్నోడితో పోటీ పడు. అందరు శత్రువులే. మరి ఈ మిత్రుల శత్రువులు మీరే వివేచించండి. అందరూ నీకు శత్రువు అయినప్పుడు నువ్వు మనకి మిత్రులు అయితే ప్రస్తావించేది, మనం పాపలుగా అతిక్రమలుగా ఉండేటప్పుడు యేసయ్య మన కొరకు ఏమి ఇచ్చారు? ప్రాణం పెట్టారు. ఎందుకు ప్రాణం పెట్టారు? ఆయన వల్ల అతిక్రమంతో నేను తెలగను చెల్లిపోయింది కదా. ఇదే కదా లోకం చేసింది. వాడు ఆయనకి రాదే, నేను ఆయన చేయాలి. ఆ నకసం వ్యాప్తి చేయాలి, నేను నకసం వ్యాప్తి చేయాలి. ఆ నకసం చేయలేదు, నేను నకసం. దీని విధి లోకం కదా చేస్తుంది. యేసయ్య అలా చేయలేదు. యేసయ్య ఆపోజిట్ గా చేశారు. అందుకే కదా యేసయ్య శిలువలో మరణించిన ఆయన దగ్గర ఒక పాపం లేడు. ఈ ప్రజలు ఏం చేయాలన్నా వాటికి తెలియదానికి మరి ఆ దాంట్లో పుస్తకం ఉంది. ఏసై గుట్టలు ఓడవేయడంలో, ఏసైని దిగంబరంతో నీతిమంతుని దిగంబరంగా వీధంతా నడిపించడంలో, దిగంబరంతో ఆయన కొరడాతో కొట్టించడంలో దాంట్లో ఒక శాడిజం ఉంది. కొందరు వ్యాసకం ఉంది. ఏడు తెలుసా? అబద్ధంలో వేదన పడితే నీకు సుఖం అవుతుంది.
తెలుసుకో, అది దురాత్మ శక్తి, శాడిజం స్పిరిట్. ఇంతవరకు రక్తం ఉందని వీడికి చాలా అవసరం. అది బైబిల్ బోధించే సిద్ధాంతం కాదు. నీకు మంచి ఇచ్చే సైకాట్రిక్ చికిత్స కావాలి, రెండోదిగా మంచి డెలివరీ కావాలి, విడుదల కావాలి. అదో అవతల వేదనలో వేదన పడే వాళ్ళు ఉండాలి, అవతల దుఃఖపడిన వాడు దుఃఖంలో మనం దుఃఖం. అందుకే కదా యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణమైన ఒకరిని ఎవరు పడుతున్నారు? దొంగలు పడుతున్నారు. ఎందుకు? యాజకులు దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని ఆయన ఏం చేయలేదు, పరామర్శించలేదు. సమయుడు మాత్రం పరామర్శించి తీయడానికి కారణం లేదు, ఆయనకి యూదులు చెప్పరు. యూదులు ఎవరింటికే నీళ్ళు తాగరు, సమయుడింటికే నీళ్ళు తాగరు. యూదులు సమయులు అంటే ప్రాంతానికి రాదు, సమయులు యూదులకు వచ్చే ప్రాంతానికి రాదు. అలాంటి ఒక సందర్భంలో తన తోటి సహోదరుడు యూదుడిగా ఎక్కడ పడి పడేటప్పుడు ఆయన తెలుసు వాడు నా శత్రు, కానీ ఆయన ఏం చేశారు? మిత్రత్వాన్ని చూపించాడు, తన ప్రయాణాన్ని అడ్డుపరిచాడు. ఆయన ఎక్కిన బట్టి నుంచి దిగాడు. అది కూడా ఒక ప్రేరే, అది ప్రాంతవ్యాప్త జాగదు. నేను ఇంటికి కూడా రానిచ్చిన వాడు, నీ ఇంటి వీధి కూడా రానివ్వలేవాడు. అర్థ ప్రాంతంతో బట్టలు లేకుండా పడేటప్పుడు దిగాలంటే ఎవరో దిగడం ప్రార్థన చేస్తున్నారు. లేకపోతే నీకు కూడా శాతం లాగే యాక్టివ్ వేస్తుంది చెప్పాలి. నాకు మీరు చేసే మీరు నాకు మీరు చేస్తారు. ఆత్మ దురాత్మగా మారివారు. కానీ సమీరుడికి ఏం అనిపించి తీరింది, వాడు నా ఇంటికి రాలేమో, వాడు నాకు సాయం చేయడు, నేను అని చేస్తా. అందుకే సమీరుడిని యేసయ్యతో పోల్చి చేసింది. ఎవరికి చెప్పాలి? సమీరుడిని ఎవరితో పోల్చి? ఈ పగటికాలం మీరు ఇక్కడ ఎంతమంది ఇలా ఉన్న శత్రువులకి మనసు మనం ఎప్పుడు సహాయం చేయడానికి మనసు మాట్లాడి సాయం చేయడానికి ఇది ఎక్కడికో ఊరికి వెళ్ళడానికి ప్రయాణమై అన్ని సెట్టింగ్ చేసుకొని తన గాడిద మీద అన్ని రెడీ చేసుకొని ఈ మంచి ప్రయాణంలో ఆయన ప్రయాణం ప్రాధాన్యత కాదు, మనిషికి నేనేం చేయాలి? నీ శత్రువు మీద కానీ యాటిట్యూడ్ ఉందా? నీ ఇంటికి తినడానికి రావడం మీద యాటిట్యూడ్ ఉందా? లేకపోతే దానితో బానిసత బతుకులో ఉన్నాం, పాపపు బతుకులో ఉన్నాం, శాపపు బతుకులో ఉన్నాం. తన బండి నుంచి కిందకి దిగాడు. దిగడం మాత్రం కాదు, వాడికి ఏం చేశాడు? 2025 ఎంత గాయములను కట్టాడు. తెలుసు ఆ పలానా విశ్వాసి రోగిగా ఉన్నారని ఇక్కడ మోకాలు తీసి ప్రార్థన చేశావా? అవన్నీ పాస్ అయిపోయాయి. ఎన్ని కళ కలిస్తే చాలు, నాయన దేవుడిని సుఖపడతాడు, బాధపడతాడు, ఆ మొత్తం మాట చెప్పితే చాలు, ఆయనకి ఏం కలిగింది? ధైర్యం వచ్చింది. అనిపించట్లేదంటే ఏముంది? బానిసత బతుకులో బతుకుతున్నాం. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన నూనె తర్వాత ఏం చేశాడు? తన శరీరానికి కప్పి పెట్టి తీరేటకు అన్ని పరిచర్యలు చేసి ఆయన వేదన పొంది వీడికి సుఖమిచ్చి పంపించాడు. అర్థం కాలేదు. ఎవరు సుఖపడింది? వేదన పడిన సుఖం ఇచ్చేసి ఇలా దేవుని కొరకు పనిచేయాలి. ఎవడు రాకపోయినా మేము వచ్చి వాక్యం తలుపులు తీరుతున్నాం. ఎవరు చేయాలి? మనది విశ్వాసం చేయాలి. మన విశ్వాసం సూపర్ఫిషియల్ విశ్వాసం కదా, పాస్టర్ గారు వచ్చిన తర్వాత వాస్తవ వచ్చే విశ్వాసం కదా. మన అట్లాంటి వాడికి మేము మేపాలి కదా. ఎవరు చేయాల్సిన మనది మరి విశ్వాసం చేత కావాలని తెలుసు. పాస్టర్ గారు ఆమెను కాపాడడానికి కోరుతారు. మనసాక్షి కూడా అర్థమవుతా లేడు కానీ ఆయన కూడా నీలాగే నీవు 12కి వచ్చావు కదా, నేను 11 గంటల నాకు వస్తానంటే రాలేదు కదా. హలో అది ప్రయాసపడే దేనికి తెలుసు. ఈ కాకపోతే రేపు నీకు మాత్రం రేపు అయితే అవ్వలేదు, నీ లోపల ఏమవుతుంది? పరిజ్ఞానం వస్తుంది. నేను ఎవరో ఒకటి మోస్తున్నానని దాని అర్థం ఆ మోసిన వాడు
అయిపోయింది, ఇంకెందుకు పని చేయడం? హలో, మన మాస్టర్ గారు 37 సంవత్సరాలు ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం ప్రయాసపడిన ఆయన ఎవరన్నా వదులుకున్నాడు. అర్థం కాలేదు. ఆయనకి 5 ఏళ్ళని పిలిస్తే కూడా సరిపోదు, ఆయనకి సాధన తేవాలి. సొంత ఊరికి వెళ్ళకుండా, సొంత దేశానికి వెళ్ళకుండా ఈ ప్రాంతంలో ఉన్న వారి కొరకు ఏం చేశారు? ప్రయాస నడిచి వెళ్ళాల్సిన చోటికి నడిచేది, నడవడానికి యుద్ధం కాని చోట్లకి దొరికాలంటే దొరికేదానికి ఒక ఆయనకే ఉంది, మనకే రావట్లేదు. బానిసత్వంలో ఉన్నాం. అందుకే కదా 1వ తారీఖు ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు 10కి 2 అంటే 12 గంటలకు ఊరుకునే అందరూ వచ్చారు. ఫస్ట్ రోజే మంచి విత్తనం వేశారు. మరి సంవత్సరం అంతా దానికోసం పోస్తావే. హల్లెలూయా. అందరూ 1వ సంవత్సరం మంచి వాక్య పరిచయం, ఆ రోజే మన సంగతి తిట్లు విన్నది. నేను ఆనందించింది దేవుడు, ఎలాగైనా బాగుపడతాను అది చెప్పేటప్పుడు ఆ మాస్టర్ గారు వెళ్ళి మనోహర ఆయన కాకపోతే నేను ఇంత ప్రయాసపడుతున్నా, నా ప్రయాసం వీరికి అర్థం కాదండి. శాపము బతికినోడికి ఏం అర్థం కాదు, అబద్ధంలో వేదన పడే వేదన అర్థం కాదు. ఏసయ్య సినిమా మరణ కొందరికి వేదన కాదు, ఎక్సైట్మెంట్ వస్తుంది కొందరికి. హలో, సుఖం వస్తుంది. క్యామెరా శారీ చూసి లోపల పొందుకోవడం సుఖం వచ్చేది. ఏసయ్య సినిమా మరణ గురించి చెప్తే నేను ఏడుపు రావా? నేను వెళ్ళాల్సిన చోట్ల ఆయన నాకు ఏం చేశాడు? నేను వెళ్ళకుండా నాకు తప్పించు. నా మీద నీ మీద ప్రేమ ఉండబట్టే ఆయన పని చేస్తే శత్రువులను ప్రేమించమని చెప్పినప్పుడు ఎంత సహించాలో, ఎంత అనుభవించాలో అనుభవించి తీరడానికి సుఖం కావాలి. మీటింగ్ ఉందంట, పెట్టేస్తారా? తిండి పెడతారా? మొత్తం ఉంటుందా? పడుకోవడానికి చోటు ఉంటుందా? ఇవన్నీ వంత ఇంకేందుకు? ఊర్లో ఉన్న గాడిని కూడా తీసుకెళ్ళచ్చు కదా. లేకపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సేవకుడు ఈ ప్రాంతంకి వచ్చి ఎక్కడ కుష్ఠ వ్యాధుల్ని చికిత్స పరిచి ఈ ఊరికి వచ్చి ఎక్కడ ధ్యానం ఇచ్చి తీరాల్సిన అవసరం ఉందా? అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం, ఆ సమరుడికి సుఖం కలగాలంటే, సారీ, ఆ యూదుడికి సుఖం కలగాలంటే సమరుడు ఏం చేయాలి? ఎంత ఖర్చు పెట్టాడు? అక్కడి నుంచి సుఖపడి వెళ్ళాడు. ఆ సత్రము ఆయన ఉంచిన తర్వాత అక్కడ వీడు ప్రయాణం చేయడానికి ఉన్న డబ్బు మొత్తం, మరి వీడి ప్రయాణం ఏముండదు. ఆ రోజుకి ఎన్ని రోజులు ఇంటికి? ఒక 2 రోజులు వేసుకున్నాం. ఈ 2 రోజులకి తిండికి డబ్బులు ఉన్నాయా? మేలు చేయటప్పుడు నేను ఉండలేని ఆకండి, తిరిగి పాడండి. కీడు చేయటం నేను ఉండలేనయ్యా. మేలు చేసేటప్పుడు ఏముంటది? కొన్ని వేదనలు అనుభవించాలి, కొన్ని నొప్పి అనుభవించి తీరాలి. అప్పుడు మనం నోటి నుంచి ఏం రాకూడదు, శాపం మాటలు, ఆశీర్వాదం రావాలి. అలాగే సమయుడు ఆడికి డబ్బు లేకుండా ఆ 2 రోజులు ప్రయాణమైనప్పుడు తిండి తినడానికి లేదా ఆ తాగడానికి ఏదైనప్పుడు ఈ ఏం చేసాడు తెలుసా? ఆ దరిద్రుడికి అన్ని ఇచ్చారని బాగా ఆడికి ఆశిస్తున్నాను, జీవింపబడి ఆరోగ్యవంతులుగా తెలియాలి, అది ఆరోగ్య క్షేమం చేయాలి. నా ప్రాణం పోయి శాప విముక్తి పొందినోడు జీవితం. హల్లెలూయా. మనమైతే మన నాయన ఈనాటిలో విశ్వాసాలు అయి ఉంటే అని కాండ్రే సుమ్మేసి చెప్పాల్సిన శాపాలన్నీ చెప్పి నా డబ్బు మొత్తం వాడికి అని చెప్పింది. నా జీవిత అనుభవం మొత్తం వాడికి ఇచ్చేసాడు. మళ్ళీ ఏంటంటే సార్ ఆడు నాకు అలా చెయ్యాలి. ఆ బాగుపడిపోయిన తర్వాత ఎందుకు చేసావు? ఆయన మంచి సమయంలో చెప్పడానికి కూడా కారణం సార్. ఈ నుంచి అర్థం ఇచ్చాడు తప్ప అన్ని పుచ్చుకోవడానికి వెళ్ళలే. ఇటు నేను దేవుడిని సేవించే దేవుడికి దేవుడు దీవులని పొందుకోవడానికి.
హలో హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చేమాట అందరూ మీకు చూడండి రిటర్న్ ఏమి ఏం చేయలేదు. నాకు గుర్తు దానివల్ల ఆయన ఏం చేశాడు తెలుసా? యూదులకు సమీరులకు మధ్యన విభేదం ఏర్పడ్డాడు. వాక్యాధారంగా యూదులకి బోధించాడు, రే నువ్వేం మెసైజ్ కొరకు వెతుకుతున్నావే, నాలో ఉన్నాడు ఆ స్వభావం. నువ్వు వాక్యాధారంగా జీవించినప్పుడు లోకానికి ఏ సందేశిస్తున్నావు? నువ్వు చంపేసిన ఏసై ఉన్నాడే, ఆ సిలువలో లేడు, ఇక్కడ ఉన్నాడు. నేను వచ్చాను ఏసైగా, నేను ఆయన చంపేసావు కదా, నేను కూడా రెడీ కూడా నీకు చాపడానికి. చెప్పొచ్చే మాట బానిసత్వం నుంచి విడుదల పొందినవాడు ఇతరులను బానిసత్వం వచ్చేది విడిపించేటట్టుగా ఇలాంటి సమయుడు కట్టాడు ఒంటరి స్వార్థపరుడు కాదే దేవుడు ఎలా కొడతాడు అర్థం కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట హగ్గాయి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క దాసయ్య జెరుబ్బాబెలు హగ్గాయి ఇట్లాంటి వారు లెగించారు. దేనికోసం? దేవుని యొక్క మందిర నిర్మాణం కోసం వాళ్ళు సిద్ధపాటు కలిగేటట్టుగా వారి మనసు ఏమైంది, దేవుని తట్టు తిరగగలిగి తీరింది. హగ్గాయి గురించి బైబిల్ చెప్తున్నది, జెరుబ్బాబెలు గురించి బైబిల్ చెప్పేది. వాళ్ళందరూ కూడా శ్రేష్ఠ పదవిలో ఉన్న వాళ్ళే. వాళ్ళు దేనికోసం దిగారు? దేవుని యొక్క పని నిమిత్తం దిగారు. వారిని అభ్యంతర పరిస్థితి తీరేందుకు కూడా మనుషులు లెక్కించినా కూడా ఏ పని కోసం దిగారు ఆ పని పూర్తి చేశారు. చాలా మంది ఉట్టి మాటలే, ఏమన్నా క్రియలు జస్ట్. అందుకే దేవుడి సన్నిధిలో ఏం చేయకూడదు, మాట మాట్లాడకూడదు. ఇఫ్ యూ కెన్ డూ స్పీక్ ఇట్ అవుట్. విశ్వాసం ఉంటే దానికి కూడా క్రియలు ఉండాలి. దానికి రాహాబు మీరు చూడండి, ఆమె ఏం చేసింది? ఎవరి గురించి వింది? దేవుడి గురించి వింది. దేవుడు చేసిన కర్తవ్యం గురించి వినండి. ఇశ్రాయేలుకు దేవుడు చేసిన మహత్కార్యం అన్ని వినేటప్పుడు ఈ లోపల ఏమొచ్చింది? విశ్వాసం. ఏ పని చేస్తుంది? దేశాభివృద్ధి చేస్తుంది. ఆ ఊరిలో తొలిసారిగా బతికేది. ఏం చేసేసి సొంత శరీరం అమ్ముకొని ఏం చేసేది? మెక్కుకి ఆ తినడం మాత్రం కాదు, ఇంట్లో కూడా ఏం చేసింది? అట్లాంటప్పుడు ఆ ఇంటికి దేవుడు ఎవరిని పంపించారు? ఈ అభిషక్తమైన విశ్వాసం దేవుడు పంపించారు. అదో వాళ్ళు వచ్చి ఏం చేశారు? వారి దేవుడి గుణాంశగా మొత్తం ఆమెకి చెప్పారు. చెప్పేటప్పుడు ఆమె ఏం చెప్పిన సార్, నీకున్నది నాకు కావాలి, నీ విశ్వాసం నాకు కావాలి. బైబిల్ ప్రస్తావించేది ఆమె యొక్క అన్యురాలు. ఆమె దేవుడి యొక్క సన్నిధికి రావడానికి ఏం లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు, ఏమీ లేదు. బట్ విశ్వాసం ఆమె ఏం చేసి తీరింది. ఆమె ఇంట్లో ఏం చేసింది? ఆ వచ్చిన వారు ఏం చేసింది? దాచుకుంది. ఈరోజు నేను నీకు అడుగుతా, విశ్వాసంలో వచ్చి ఎంత ఎందుకు దాచుకున్నావు? ఆమె నిజం చెప్పేది ఎవరు ప్రాణం పోతుంది? వాళ్ళ ప్రాణం మాత్రం ఈ ప్రాణంలో పోతుంది. హలో, క్రైస్తవ జీవితం అంటే ఏదో సమస్య కాదు, రిస్క్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రిస్క్. కత్తి పేరుగా ఉన్నప్పుడు కూడా ప్రాణం కోసం ఎవరు ఆడకుండా దాన్ని క్రైస్తవం అనేది. హలో, అందుకే రామ ఇంటికి వెతుక్కుని మనుషులు రోజులు అందరూ వచ్చారు, కానీ ఆమె ఏం చెప్పలేదు. విశ్వాసంతో నాటిన వారి గురించి అట్టంటాడు కడితే ఏమైనా ఉంటుంది. అట్టంటి వాడే దేవుని కొరకు పని చేసి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అభ్యంతరాలన్నింటినీ కూడా ఏం చేయలేదు, లెక్క చూడకుండా మందిర నిర్మాణం కోసం వారు ఏం చేశారు? క్రియ చేయలేదు. వారి సమయం ఏర్పరుచుకున్నారు, వారి ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఏర్పరుచుకున్నారు, వారి జీవితాన్ని కూడా లాభోదయాన్ని అన్నింటినీ వాళ్ళందరూ ఉద్యోగస్తులే.
విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, ఏం ఉండాలి? క్రియ ఉండాలి. ఏం లేదు, క్రియ లేదు. అందుకే ఉత్తు మాత్రం చెప్పాను. నేను దేవుడు కొంత చెప్పాను, ఈ సంవత్సరం కూడా దేవుడి కోసం నేను బతికేస్తాను, మీరు అందరూ నా కోసం. పూర్తి మాటది. ఈ సంవత్సరం కూడా ఎవరు అది ఎందుకు చెప్తున్నావు? ఇతరులు వినాలంటే నేను ఏదో చేస్తాను. ఆ సంవత్సరం చేసేది ఉండదు. ఇంకొక గట్టు కూడా ఏం చేయాలి? దాటికి వెళ్ళాలి. ఈ ఊరు ఇంకో ఊరికి స్పాన్సర్ ఆత్మీయత ఎదుగుదల. ఉత్తి మాటలు అనిపించట్లేదా? దేవుడి సన్నిధిలో వచ్చి బోకు మాటలు బోకు అనొచ్చా? అనకూడదు కదా. వేస్ట్ మాట, వ్యర్థపు మాట సాక్ష్యంగా చెప్పి వేదన రావట్లేదంటే నీ మనసాక్షి ఎంత దౌర్భాగ్యంగా చచ్చిందో. అర్థం కాలేదు. దానికి మంచి సలహా ఇచ్చినాడు. ఎంత ఒక మాట అడిగింది, యుద్ధకెళ్ళి గెలిచొస్తే ఎవరు కనిపెట్టారు? అందరికి కేలి దేవుని దగ్గర. అందుకే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ, దేవుని నామం. ఈ భాష అలా రాస్తుంది, నా భాష కేలిగా వాడము. కొందరు బండికి రాస్తారు, ఏదో నా కాపరి, ఇలా కాపరి రాసిన మోడము. ఈ తుప్పు పట్టిన బండికి రాసే వాడు వీడికి కాపరి రాసిన మోడదు. రాసేస్తాడు సార్, యేసయ్య రక్తం. రాయడం మంచిదే, నీలో ఆ స్వభావం ఉండాలి, నీలో ఆ మార్పు ఉండాలి, నీలో ఆ జీవిత శుద్ధీకరణ. విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, ఏమి ఉండాలి? ఆత్మలను నాకు దయచేయండి. ఆత్మల గడప వరకు వచ్చేటప్పుడు అదే కదా అపోస్తల క్రియలు 3వ అధ్యాయం చదివినప్పుడు ఆత్మ గడప దగ్గరే ఉంది, లోనకే గడప దగ్గరికి ఎత్తుకొస్తారు కానీ తెచ్చి లోపలికి ఎత్తుకురావు. అట్లాంటి విశ్వాసం బాగా. నేను ఈ కాలం విషయం చెప్పట్లేదు. ఎక్కడ వరకు అంటే ఎత్తి తీసుకొచ్చారు, గడప వరకు తీసుకొచ్చారు, లోపలికి తీసుకురావు. లోపలికి తీసుకొస్తే అర్థం కాలేదు. అండ్ లోపలికి తీసుకొస్తే మళ్ళీ నువ్వు ముయ్యాల్సిన అవసరం రాదు. ఎవరికి చెప్పండి, నేటికి కూడా కొందరు ముయ్యాలి. లోనకు వచ్చేసిన తర్వాత మరి ఆమె ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. బయట చెప్పేది నాట్యం వేసి గెంతులాడి దేవునికి గణపరిచి పాస్టర్ గారికి శిక్షావిధులు ఇచ్చేసాడు. ఎవరికి చెప్పాలి? లోపలికి వచ్చి దేవునికి మనపరిచి గణపరిచి ఆరాధన చేసి ఎవరు వీరి కోసం ప్రార్థన చేశారో వారికి దెబ్బలు కాసేటప్పుడు అవకాశం. ఇదే లోకం. ఆ దొరికిన దెబ్బలు దొరికిన పేదలు చేసేయడం ఆపలేదు, స్వాత చేయడం ఆపలేదు, ఈ పని చేయొద్దని చెప్పారు. విశ్వాసంలో నిలకడత్వం ఉన్నది కాబట్టి ఎన్ని వేళ దెబ్బలన్నీ కాసిన తర్వాత ఈ వ్యక్తిని మళ్ళా చర్చిలో కలిసిన ప్రైజ్ కూడా చెప్తారు. మీరు ఒకసారి చెప్పండి. అందుకే కదా మన దాంట్లో కూడా కొందరికి ప్రైజ్ కూడా రాదు, చేతికి ఉంటుంది కదా. అందుకే కదా లేట్కి వచ్చి లేట్కి బాగా దేవుడికి ఏమి పక్కర్లేదు. హలో, ఈ సేవకులు వీడిని నిప్పించిన తర్వాత వీడికి దెబ్బ తగిలింది, చెతక బాగారు మాట కలిసేటప్పుడు చెయ్యి ఏం చేసేది? ప్రైజ్ లో నుంచి తినడానికి ఒకటే అవతల ప్రైజ్ లో ఇచ్చుంటాడు. ఆలోచించండి, నా వల్ల మీరు ఎక్కడికి వెళ్ళారు? జైలుకి వెళ్ళారు. మీ మీద తాకీదు వచ్చింది, మీ మీద ఇన్ని నేరాపం వచ్చిన దేవుడి నన్ను ప్రేమించడం కూర్చున్నావు. రావట్లేదు, ఎందుకు మనకది రావట్లేదు?
చెప్పలేదు. హల్లెలూయా పాస్టర్ గారిని చితకబాదేశారు. చితకబాదేసిన వాడు ఒకే మాట అన్నాడు, నన్ను చంపియండి. ఏసీ వదిలే ప్రసక్తి లేదు. మొన్న ఆయన చెప్తున్నారు చెవులు రెండు కనబట్లేదట. ఆ దెబ్బలు వేసాడు. అంత చెవులు విడవకపోయినా పర్లేదు, నేను ఇంకా దేవుడి గురించి చెప్తాను, దేవుడికి కనపరిచి తీరుతాను. ఎందుకంటే అలా చేస్తాను లేదండి, విశ్వాసం అంటే మాత్రం సరిపోదు, క్రియ ఉండాలి. ఆయన షాక్ అయిపోయాడు, ఎప్పటివరకు క్రియ చేస్తాం? నా ప్రాణం పోయినంత వరకు విశ్వాసాలను క్రియ ఎదుర్కొను రావా మొత్తం అప్పుడే ఏదో చెయ్యాలి. మరి అప్పుడు ఇంటికాడ మంచం కాడ పడుకుంటే నేనేం చేసింది? హలో, ఎదిరింపు లేకపోతే ఏమవ్వదు. క్రైస్తవ జీవితం సుఖపడే ముందు ఎవరు? హలో, మీరు ఎందుకు రక్షణ పొందారు? ఎదిరింపుల కోసమే. చెప్పేది నువ్వు సహించగలిగి తీరేటట్టుగా దేవుడు సురక్షితంగా ఇస్తాడు. క్రైస్తవ జీవితం సుఖ జీవితం కాదు. అలా మీరు నమ్ముకొని మతం మారుకోవచ్చు పొందండి. మీరు నమ్మిన దేవుడు, మీరు విన్న దేవుడు, ఎంత కలిగిన దేవుడు, ఆయన శ్రమ ఇచ్చుకు తీరడానికి వచ్చిన వాడు. అప్పుడే నీ విశ్వాసంతో విత్తనం బయటికి రావాలి. అప్పుడే నీ విశ్వాసపు క్రియలు బయట. ఆ పుట్టోడికి స్వస్థత ఇచ్చిన తర్వాత వాడి మీద మీరు చేయగలలేదు, జీవితాంతం కూడా సాక్షి చెప్పాడు. ఈ పాస్ట్ గారే నా కోసం హలో కానీ ఆ సేవకులను చూసేటప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఇంత మంచి అనుబంధం ఇచ్చుకోగలిగాడు ఎక్కడ చెప్తాడు? అదే కదా అపోస్తలుల కార్యము మనకి ఎంత చదువుకుంటే జైలులోకి వెళ్ళి దెబ్బలు కాసేసిన తర్వాత చదవాలేసాడు పోలీసుడు చదవాలి. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. ప్రార్థన చేయగలరు. పౌలు సీనాలు ప్రార్థన చేసినప్పుడు ఏం కదిలింది? ఏ కలుపు కలిపారో కానీ ఎవరు పారిపోలేనట్టు కలిపారు. ఏ విశ్వాసం కలిపారు అన్న భయపడతారు. అదే బాబు యథార్థ కలుపు వచ్చేస్తే ఎవరు కాదు. ఎవరు ఈయన కొట్టాడు ఆయన అందరూ ఏమైపోయారు పారిపోయారని చెప్పేసి తొంత కట్టి తీసేసేది అర్థం అవుతున్నాడు. ఎవరు వద్దండి, నీ ప్రాణానికి ఏ హాని చేయదు. ఈ ప్రాణానికి హాని చేసేది కాదు, హాని కాకుండా ప్రాణాన్ని సంరక్షించే పనిచేయండి. విపరీతంగా కుక్కను కొట్టారు. ఇంకా ఒళ్ళు నొప్పులు పోలే. బైబిల్ చెప్తున్నది చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, మొత్తం శరీరం కట్టేశారు. అప్పుడు కూడా మనోళ్ళైతే 4 సార్లు స్వార్థ చెప్తే ఏసీ ఫ్లాట్ మీద పడుకునే చూడాలి. అన్ని సుఖం. కొందరికి వేదన అర్థం కావట్లేదు. ఎవరు పడే వేదన? సేవకులు పడే వేదన. సుఖంలో దేవుడు రాయడం, వేదనలో దేవుడు వచ్చి నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోయేసరికి విశ్వాసం అలసిపోయేది చూడాలి. ఏదో పెద్ద కొండనైతే చెప్తున్నట్టు సేవకులంతా దెబ్బలు కుక్కలు కొట్టాడు. మొత్తం శరీరం అంతా వేదనతో ఉన్నాడు. ఆ వేదనను ఏం చేయలేదు, లెక్క చెయ్యకుండా అబద్ధుల ప్రాణం కాపాడి బయట చెప్పేది. ఆ శతాధిపతి రక్షణ పొందిన తర్వాత ఆయనకి అతనికి శరీరంలో నొప్పి ఉందని బయట చెప్పేది. వాడు వీరి ఇంటికి తీసుకెళ్ళి వాడు వీడికి ఏం చేశారు తెలుసా? ఆ నొప్పులను పోయి ఎంతటిగా ఉన్నా యథార్థ విశ్వాసం వస్తే నొప్పి ఉన్నవాడు నొప్పి చెప్పక్కర్లేదు, చెప్పకుండా బయట చేయడం మనం
పెట్టుకుని తీరుతుంది. అట్లాంటి దేవుని పరదలతో ఏదైనా చేస్తే నిలకడతో కలిగి తీరుతుంది. అట్లాంటి దేవుని దగ్గర మార్పు చెందితే మార్పు చెందడానికి మనసులు ఆయన తన కుటుంబం మొత్తం ఏసైన రక్షకుడిగా అంగీకరించి బాప్తిస కార్యక్రమం జరిపించడానికి పాస్టర్ గారు బీపుడు మొత్తం రక్త రంగులుగా జపంతో ఉంది. ఆ తర్వాత బాప్తిస శరీరంలో ఊహించండి. తన వేదన ఆయన ఏం చేయలేదు. ఈరోజు అదండి, రేపు బాప్తిసం తీసుకుంటాం. ఇది అన్ని చికిత్స అయిన తర్వాత విశ్వాసం ఉన్న క్రియలు వేదనతో ఉన్నది, నొప్పితో ఉన్నది, బాధతో ఉన్నది, ఇబ్బందితో ఉన్నది, ఇరికిప్పబడేటట్టు ఉన్నది, సుఖపడేది కాదు. రాత్రి గాయాలతోనే నేలలోకి దిగి ఆ కుటుంబ సభ్యులకి అందరికి ఏం చేశారు? బాప్తిసం ఇచ్చి వాళ్ళ దేవునికి బాధతో మీరు ఎదుర్కొన్నారు. సంత పెట్టారు రాత్రి వేళ వాక్య పరిచయం కూడా చేశారు. మాత్రం రాత్రికి రక్షణ గురించి ఎలా తెలుస్తుంది, రాత్రికి బాప్తిసం గురించి ఎలా తెలుస్తుంది? రాసేపండి అర్థం కాదు. మన దాంట్లో అయితే బాప్తిసం గురించి సంవత్సరాలు వినాలి. కొందరు నీళ్ళలోకి దిగాలి, కొందరు నీళ్ళలోకి దిగినా ఒళ్ళులో ఉన్నవి తీయరు. నీళ్ళలో దిగేస్తారు, తీసేస్తారు, మళ్ళీ వేస్తారు. ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? అలాంటప్పుడు తీసుకోకుండా ఉంటే చాలు కదా. నేను వాక్యం చెప్తున్నాను, మా ఇంటి సొమ్ము నేను చెప్పట్లేదు. నాకు ఇప్పుడు బాప్తిసం వద్దు, ఎన్ని ధరించుకొని సుఖపడి వస్తాను, తర్వాత తీసుకుంటాను. ఓకే రాత్రి వేళ ఆ కుటుంబం మొత్తం వేసేసింది. ఆ వేదన పాటగా చేతిలో నుంచి వాక్యం విని మరి మానరా విశ్వాసం. అలా వేదన పడే సేవకులు ఉంటే అలా నిర్మించగలిగినదే నిలబడి ఉండి తీరుతుంది. అలా నిర్మించినదే నేనియా, అలా నిర్మించినదే హగ్గాయి. వేదనతో, దుఃఖముతో, కన్నీటితో, బాధతో ఇరికింపబడే అన్ని సౌకర్యాలు ఉంటే ఎవరైనా కట్టేస్తాడు. దేవుని పెట్టి కట్టలేదు. హలో విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, ఏమి ఉండాలి? క్రియ ఉండాలి. అబ్రహాంకి విశ్వాసం ఉంది, క్రియ కూడా ఉంది. అందుకే ఏం చేశాడు? ఊరు దేశం అలా అదే ఆడి విశ్వాసం. హలో ఏంటనే విశ్వాసం? దేశం విడిచిపెట్టమని విశ్వాసం. దేవుడు అయితే చెప్పిన మాట నేను నీకు చూపించలేదు, ఇది అడగలే అదే దేశం అని. వీడికి ఏం అర్థమై తీరింది? ఈ చెప్పింది మామూలు కాదు, అర్థం చెప్పేవాడు కాదు. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సభ్యులందరికీ వెళ్ళి ఏం చెప్పుకుంటాడు వీడు? నాకు ఒకడు వచ్చి చెప్పాడు, ఊరు పట్ల అంతా విడిచిపెట్టి ఆనేమంటారు? పిచ్చేట్రా నీకు, ఇది పిచ్చి కాదు. అది వినేటప్పుడు అడుగు పెట్టాలని నా కాళ్ళకి బలం వచ్చింది. విశ్వాసంలో అడుగు పెట్టాలని నా కాళ్ళకి బలం వచ్చింది. విశ్వాసంలో కట్టాలన్నదానికి నా బుద్ధికి బలం వచ్చింది. విశ్వాసంలో నడిచి తీరాలన్నదానికి నాకు తీరే లేకపోతే ఉంటాడు. ఆడేం చేశాడు? ఊరు దేశం ప్రజలు మొత్తం విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరాడు? విశ్వాసం గురించి చెప్పిన ఆ యేసయ్యను కనుక్కోవడానికి బయలుదేరాడు.
అందరికి దేవునికి ధర్మం లేదు, బాగా క్రియ ఉన్న వాటికి తప్పిపోయిన కుమారుడికి ఏముంది మనసులో ఆలోచన వచ్చింది, నేను ఎక్కడ బయలుదేరతా, నా ఇంటికి బయలుదేరతానని చెప్పి అక్కడ ఉండిపోతాడు. వెళ్ళేటప్పుడు తలుపులో నుంచి వెళ్ళాడు, దాటుకు వచ్చేటప్పుడు ఎలా దాటుకు వచ్చాడు చెప్తే చెప్పట్లేదు. ఆ దాటుకు వచ్చాడు ఒక్కడే ఆలోచించాడు, నేను పరిగెడతా ఎక్కడికి, నాకు విశ్వాసం ఇచ్చే ఇంటికి నేను పరిగెడతా, ఇంటికి నేను పరిగెడతా. విశ్వాసం అంటే సారీ చెప్పాల్సిన సారీ చెప్తాను. కొందరికి ఏం చేయదు, ఉన్న బలాలన్నీ తినేస్తే ఊరిలో ఉన్న జబ్బులను తెచ్చుకుంటారు. సారీ చెప్పాల్సిన సారీ చెప్పేసి ఏముంది, సింపుల్ మ్యాటర్. సారీ చెప్పాల్సిన వాడికి అందుకంటే ఈ బలాలు వచ్చినప్పుడు కొందరు టాటా చెప్తారు, విశ్వాసం నా అర్థం ఏంటి మీకు చెప్తున్నాను. నాకు ఆత్మీయత చెందేది ఏది వద్దు, దేవునికి టాటా చెప్పాము కానీ మరి చెప్తున్నారుగా. ఆ రోజు తినకపోతే అన్ని అయిపోయింది అనుకుంటున్నాడు, ఆ రోజు నాకు వేసే ఒక నీ పరిస్థితి ఏంటి. అందుకే బయట చెప్పేది బలాలు తినేటప్పుడు ఏం ఆలోచించాలి. నీకు అందించిన జీవితం, ఇప్పటి వరకు ఉన్న జీవితం, ఇక ఉన్న జీవితంలో అన్ని విషయంలో నీవేమై ఉన్నావు, వాక్యానికి క్రమపడి ఉన్నావు అనే బయట చెప్పేది. వివేచించుకొని దీన్ని ఏం చేసి తీరాలి. అందరూ ఏం ప్రేమ కళ్ళు మూసుకొని ఉన్ని పోటీ పనులు అమ్మయ్య డాటా బైబిల్ నేను చెప్పలేదు, తినేసాను. దాని మూలంగా వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్ ఎవరికి చెప్పుకొని ఎలా తీర్చుకుంటావు. హలో, నేను మిమ్మల్ని గర్భాల గురించి భయపెట్టి నేను చెప్పాను, వాస్తవం గురించి చెప్తున్నాను. ఆ టైంలో ఇదే చేయవచ్చు, దానికి పరిహారపరచాల్సిన నేను ఎప్పుడు చెప్పాలంటే విశ్వాస పంక్తిలో అందరికీ ఏం చేస్తాం, ఫర్గివ్నెస్ అడగాలని అడుగుతాం. అందుకే కదా బైబిల్ చెప్తుంది, నీ సహోదరుడు నీ వ్యతిరేకంగా తప్పితం చేస్తే ఒక రోజు 490 సార్లు వచ్చి సారీ అడిగినా ఏం చేయదు. ఒకరోజు నేను కూర్చొని చదివిన పరిస్థితులు నీకు ఉందా పడము, నేను అన్నాను 3కి మించి నాకు పని లేదు. ఇలాగే చెప్పాను, 3కి మించి నాకు ఏం లేదు. కారణం నా కెపాసిటీ రాలేదు. అప్పుడు దేవుడు ఆత్మ మృదువుగా మాట్లాడింది, నేను నీకు అలా క్షమించగలిగితే నీకే నా ప్రాబ్లం. ఒక రోజు 490 సార్లు ఒక మంచి మమ్మల్ని వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ ఇచ్చి వాడితో పగిలించగలిగే మనస్తత్వం ఉంది. యాటిట్యూడ్ ఉంటే అట్లాంటి కడితే ఏదైనా నిలబడుతుంది, అట్లాంటి కడితే కాలు నిలబడగలిగింది. విచారించండి, మన సాక్షి ఉన్న వాళ్ళు దేవుని హృదయంలో మాట్లాడుతూ విశ్వాసం క్రియ అబ్రహాముకు క్రియ ఉంది, ఇసాహాకు క్రియ ఉంది, సారాకి క్రియ ఉంది, అందరికీ ఏముంది, క్రియ ఉంది. మన క్రియ కూడా ఏం చేయాలి, కనబడి తీరాలి. హల్లెలూయా. క్రియ లేని విశ్వాసం విశ్వాసం కాదు. క్రియ లేని విశ్వాసం, క్రియ ఉన్న విశ్వాసం విశ్వాసం. అవును, క్రియలు కనిపిస్తున్నాయి. సరే, భక్తులు అందరి క్రియలు మనకేమవుతున్నాయి. అందుకే కదా దానియేలు ఎక్కడ పడేశారు, సింహపురంలో పడేశారు. అక్కడ కూర్చొని ప్రార్థన చేయడానికి, గోరట్టడానికి, అన్ని వాసులు చెప్పడానికి ఏం వెళ్ళలేదు. మనం అక్కడ పడినప్పుడే కొందరికి అన్ని వాసులు పాటలు ఆచారాలు ఎన్ని యాక్టింగ్. అక్కడ ఏం చేయాలా, సైలెంట్గా ఉండి చూడాలా ఏం జరుగుతున్నాయి. నువ్వు నన్ను తింటావా, నేను నిన్ను తింటావా. అందుకే బైబిల్ చెప్పేది, సింహపు నోరు దేవుడు ఏం చేసేసాడు, మూసేసి నోరు ఎప్పుడు తింటాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు ఏది అదే కాదు, అదే కాలేదు. ఏ చలనం లేదు, వీడికి చలనం వచ్చింది, వీడికి అర్థమైంది. రాత్రి నిద్ర రాలేదు. అన్నం దగ్గర లేచి వచ్చి చెప్పాడు, రాత్రిలో వీడింటికి కేకేశాడు, అందుకే రాత్రి మొత్తం రాజేమనుకుంటాడు, ఇది మరణ కేకలు ఏమవుతాయి, ఏ మరణ కేకలు సైలెంటే. కారణం ఏంటిది,
ఉన్నాల్సిన అన్ని చేయాల్సిన టైంలో చేసుకున్నాడు. ఆ తంత్రాన్ని ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడే రోడ్ల పట్టుకునేది. శ్రమలు వచ్చేటప్పుడు గొప్ప ఉపవాసం. ఎందుకమ్మా ఏమి తప్పలేదు మనం కాపీ వేసేది ఎప్పుడు ఇది అది సేమే. నల్ల పోసాలు వేసుకొని ఎర్ర పోసాలు వేసుకుని ఎందుకు ఆ టైం ముందు మార్పే. 40 రోజులకో 80 రోజులకో 90 రోజులు మనం కూడా అలాగే. ఆ శ్రమ వచ్చినప్పుడు గొప్ప ఉపవాసం గొప్ప డిపాజిట్ చేసేస్తే ఆ శ్రమ ఈజీగా రాదు. అలాగే చెప్పాలనుకుంటున్న మాట మీ దేవుడు కూడా విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు. క్రియలు ఎలా రావాలి? వేదనలో నుంచి రావాలి, కన్నీరులో నుంచి రావాలి, నొప్పిలో నుంచి రావాలి. దానికున్న సౌలభ్య వాసన నీ క్రియల ద్వారా సువాసన చేయాలి. అలాగే చేయడం వల్ల ఏ కట్టబడి తీరింది, పడిపోయిన గోడలు కట్టబడి తీరింది, పడిపోయిన మందిరం కట్టబడి తీరింది, పగిలిపోయిన ఆచారాలు తిరిగి స్థాపింపబడి తీరింది. శబ్దం వినబడలేని చోట దేవుని యొక్క శబ్దం వినబడి తీరింది. ఆచారాలు లేని పరిగెత్తలో ఆచారాల గంటలు వినబడి తీరింది. రావడానికి ఆత్మత లేని జనం తిరిగి ఎరుసలేముకు దేవుడు ఈ ప్రయాసపడి పోటీ పడి అన్ని చెప్పేది తెలుసా? ఈ ఎరుసలేముకి వెళ్ళాలి కాదు, అక్కడ ఒక ఎరుసలేము ఉంది. అక్కడ వెళ్ళి తీరడానికి నీ విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు. అలాగైతే ఏడ నుంచి ఆడగలదు, ఏడ నుంచి. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, మనం పర్వతానికి వెళ్ళేది కాదు. It means somebody should carry you. ఎవరో నిన్ను ఏం చేయాలి? నిన్ను మోసేది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మోసేది. అందుకే పరిశుద్ధాత్మ మోసేటట్టుగా నీవేం చేయాలి? ఒదిగి పరిశుద్ధాత్మకి. అందుకే రాత్రివేళ దాని కోసం తయారైతే యెరూషలేము చూడొచ్చు. లేకపోతే అంత్యక్రీస్తు పెట్టినట్ట యెరూషలేము ఉంది. దాన్ని చూసి సహవాసం చేసే ఎన్నికని ఏది కావాలో నువ్వు ఎంచుకుంటావు. రాత్రివేళ దాని కోసం మనం తయారైతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి పదార్థాలు వస్తున్నాం. రాత్రి వేళ వాక్య లేఖనాలు వచ్చి ఎవరైనా నాకు చెప్పిన మాటలను ఎవరైనా బోధించి తీరాను. ఎందరికి దాంట్లో ఆత్మీయ స్పష్టత కలిగిందో నాకు తెలియదు. ఎవరికి చెప్పాల్సిన శరీరం చెప్పి తీరాను. దానిలో దేవా నిజంగా అధిక స్పందన కలిగి మనోవేదన చెంది మానసికంగా దేవనామో ఒక మార్పు చెంది తీరాలి. అనాత్మత చెంది ఈ వాక్యాన్ని గ్రహించిన విడవబడి దేవకి స్తోత్రం. వారి జీవితాలు దేవ తొలి ఉన్నట్లా కాకుండా ఆత్మీయ శుద్ధీకరణలో ముందుకు కొనసాగించేటట్టుగా దేవ సహాయం దయచేది. ఈరోజు దేవుని యొక్క వాక్యం విని దీంట్లో నాకేం పెద్ద తగ్గిపోయేం లేదు, ఇలాంటి వాక్యాన్ని నేను బోర్డు విన్నాను, ఇలాంటి దాంట్లో నాకేం సంబంధం లేదు అని చెప్పిన బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయమనోనేత్రాన్ని వెలిగించండి. వారితో దేవాన్ని మాట్లాడండి. వారి జీవితాన్ని శుద్ధీకరణలోకి నడిపించండి. వారికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని వారి జీవితంలో దయచేయమని కోరుతున్నాం. దేవాన్ని నశించిపోవడానికి ఆశపడే దేవుడివి కావు, విడిపించి తీరడానికి, విడుదలించి తీరడానికి ఆత్మతో చెందిన దేవుడివి. అట్లాంటి ఒక దేవుడిని సేవించి తీరడానికి మాకు ఇచ్చిన కృపా భాగ్యం వంటి దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన గుడి యొక్క 2వ దినం యొక్క దేవ మొదటి దినం 2వ సెక్షన్ లో పాఠభాగం పొంది తీరడానికి దేవ కృపా భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. నేను 2 రోజులు ఉపవాస ప్రార్థన గుడి కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి గొప్ప కార్యాలు మా జీవితం పట్ల చేసి తీరమని కోరుచున్నాం. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప విడుదల జరిగి తీరుగా, గొప్ప అద్భుతాలు జరిగి తీరుగా, గొప్ప సాక్ష్యాలు వినిపించుకు తీరుగా, గొప్ప గొప్ప ఆత్మ సంఖ్య మాకు ఇచ్చి తీరుగా అలా సహాయం చేసిన దేవానికి స్తోత్రం. జీవనంలో తొలిపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున ఈ వేడుకను పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.